కూలీ మూవీ ఎలా ఉందరా అంటే లోకి మామ పెద్ద దెబ్బ వేస్తాడు. ఎంత మారు రాడ్డు అని అన్న కానీ దెబ్బ అయితే వేస్తాడు. లోకి దొరికిపోయాడంటే దొరికిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య దొరికిపోతున్నాడు. ఒక లియో, ఒక కూలీ, ఈ రెండిట్లో ఏది రాడ్డురా అంటే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆలోచించాను. లియోయే రాడ్లండి. కూలీ రొట్ట సినిమా కాదు, అలా అని చెప్పి మంచి సినిమా కూడా కాదు. ఒక బిలో యావరేజ్ టు యావరేజ్. నీకు నచ్చిందా చెప్పరా అంటే నాకు నచ్చలేదు. ఎందుకురా అంటే నేను హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళాను. నాకు తెలుసు, ముందుగానే చెప్తున్నాను, ఇది ఎల్సీయూ రిలేటెడ్ మూవీ కాదు. మీరు ఆశలు పెట్టుకొని సినిమా మొత్తం ఎండగాడి పడిపోయినా కూడా ఉండిపోయినా తగిలేస్తారు, అక్కడ ఏమి ఉండదు సీన్లు. అండ్ ముందు చాలా థియరీస్ వచ్చాయి, ఫ్యాన్ థియరీస్. నేనేవో థియరీలు అనుకున్నా. సైఫై మూవీ అంటే కాదు. మరి ఇదేం సినిమా అంటే ఒక తండ్రి నోరు ఒకటి తిరగదు, ఒక తండ్రి కూతురు తొలగి స్టోరీ. ఇంట్రెస్టెల్లార్ మాదిరి ఊహించుకోకండి, అంత ఉండదు. రొటీన్ టెంప్లెట్ మూవీయే. దానికి స్టార్ ప్యాడింగ్ అంతా చేశారు. వివరంగా మాట్లాడుకుందాం, షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. వీడియో చూసి లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ కరో, మీకు ఏమనిపించిందో కూలీ మూవీ. వెల్కమ్ టు పవన్ రాటాక్స్. ఫస్ట్ డైరెక్ట్గా సైమన్ రోల్ గురించి మాట్లాడతా. నాగార్జున గారు ఎందుకు ఆరు సిట్టింగ్ల వరకు ఎందుకు ఒప్పుకోలేదురా అంటే సినిమా చూసాక అర్థమైంది. అసలు 7వ సిట్టింగ్ అయినా ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి. రెగ్యులర్ రొటీన్ విలన్ క్యారెక్టర్ అది నాగార్జున గారే చేయవలసిన బోల్మన్ చేయొచ్చు, జగపతి బాబు గారు కూడా చేయొచ్చు. ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు సినిమా చూసాక. సైమన్ క్యారెక్టర్ ఇస్ బిగ్గెస్ట్ లెట్ డౌన్ సినిమాలో. చాలా లెట్ డౌన్. ఎంత లెట్ డౌన్ అంటే ఆ క్లైమాక్స్లో ఇంకా ఎక్కువ రివీల్ చేస్తే బాగోదు కానీ మీరు ఏం ఎంజాయ్ చేయలేరు. నాగార్జున గారి ఫ్యాన్స్కి ముందే చెప్తున్నా, అస్సలు నచ్చదు. చాలా హట్ అవుతారు. తెలుగు ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ కూడా ఏందిరా నాగార్జున క్యారెక్టర్ ఇలా చేశారు. ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. ఆ కాన్ఫంటేషన్ సీన్స్ దేవాది సైమంది కొన్ని బాగానే ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఆయన మొత్తం సైడ్కి పంపించారు, ఇంకా వెళ్ళి పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్పి. అండ్ ఆ క్లైమాక్స్లో కూడా అసలు అబ్బే తేలిపోయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నాను, మీరు దయచేసి ఇలాంటి క్యారెక్టర్లు చేయకండి. మీరు హీరోలాగే చేయండి కానీ ఇలాంటి క్యారెక్టర్లు చేయకండి. వెయిట్ ఉండాలి. ఇప్పుడు ఇదే లోకి సినిమాలో విలన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. భవానీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అలా అలా మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు రోలెక్స్ క్యారెక్టర్స్ చిన్నదైనా సరే, విక్రమ్ సినిమాలో క్యారెక్టర్స్ అయినా మనం మాట్లాడుకుంటాం. బట్ సైమన్ క్యారెక్టర్ అసలు లేదు. నెక్స్ట్ బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఉపేంద్ర గారి క్యారెక్టరు మరీ దారుణం. ఆయనకి ఏం చెప్పి ఒప్పించుకున్నారో ట్రైలర్లో మీకు ఏదైతే షాట్లు ఉన్నాయో అవే, ప్లస్ చిన్న ఎక్స్ట్రా ఫైట్ ఉంటుంది అక్కడ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఏం లేదు అయింది. ఉపేంద్ర గారి ఫ్యాన్స్ చాలా దారుణంగా కట్ అవుతారు. దారుణం, బార్బేరియస్. నెక్స్ట్ బిగ్గెస్ట్ కాదు ఇంకా మౌంట్ ఎవరెస్ట్ లెట్ డౌన్ అమీర్ ఖాన్ క్యారెక్టరు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక బఫూన్లో చూపించారు, ఆయన జోకర్లా చూపించారు, అంత పెద్ద యాక్టర్ని. అప్పటికి సైమన్ క్యారెక్టర్ మీద మనకి నీరసం వచ్చేస్తుంది, ఏంద్ర ఇలా చేశారని. అప్పుడు ఈయన ఎంట్రీ, ఇది చాలా జోకరు, ఒక నిక్కర్ వేసి దీపావళికి గెల్ల పెట్టేసి అసలు ఎంజాయ్ చేయలేరు మీరు, చెప్తున్నాను కదా. అదే చెప్తున్నా, ఇంత పెద్ద స్టార్స్ ప్యాడింగ్ పెట్టి ఆ స్టార్స్కి వాల్యూ లేదనుకోండి, స్కోప్ లేదనుకోండి, సినిమా పండదు. మిగిలిన విక్రమ్ మూవీ ఎందుకు పండిందంటే విక్రమ్ అనే కాన్సెప్ట్ సోల్గా యూజ్ చేసుకొని మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ పనిచేస్తాయి. ఇక్కడ కూడా అలానే అనుకున్నా కానీ ఇక్కడ ఓన్లీ రజనీకాంత్ మూవీ. ఇది రజనీకాంత్ టెంప్లెట్ మూవీ. రజనీకాంత్ గురించి ఇంక డైరెక్ట్గా మాట్లాడుకుంటే, రజనీకాంత్ కన్నా ముందు మన శోభిన్ దయ్యాలు. ఓకే, రజనీకాంత్ గారి తర్వాత ఎక్కువ ఈ సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ ఎవరిదైనా ఉందంటే ఈయనదిను శృతి హాసన్ది. దయాల్ క్యారెక్టర్ నాకు ఫస్ట్ హాఫ్ ఓకే బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ ఇరిటేషన్ వచ్చింది. రిపిటేటివ్ సీన్స్. అసలు ఎందుకు ఈ క్యారెక్టర్ ఏసి పారదొబ్బండి అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ శృతి హాసన్ గారి క్యారెక్టర్ డీసెంట్గానే ఉంది, ఎక్కువ రివీల్ చేయలేను. ఆమె సినిమాలో సగం ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకు ఏడుస్తారో మీరు చూడండి, ఏడవకుండా. ఇంకెవరున్నారు ఇంకా, సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఓకే ఎడిక్వేట్. ఇంకెవరైనా మిస్ అయ్యారా? ఇంకా పెద్ద మిస్ అయ్యేంత క్యారెక్టర్లు ఏం లేవు. ఇంకా రజనీకాంత్ క్యారెక్టర్కి వస్తే సింపుల్, ఎప్పుడు చేసిన సినిమాలో ఉండే టెంప్లెటే. ఫ్యాన్స్కి ఎంజాయ్ చేస్తారు. మంచి 4-5 మంచి సీన్లు పడ్డాయి విత్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాగా అనిపించింది. ఫ్యాన్స్కి బాగా అనిపిస్తుంది. కానీ రజనీకాంత్ గారితో పాటు మిగిలిన ఈ క్యారెక్టర్స్ కూడా వెయిట్ ఉంటే అప్పుడు రజనీకాంత్ క్యారెక్టర్కి ఇంకా వెయిట్ పెరుగుద్ది కదా. ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీలో ఉండి మిగిలిన జోకర్లా బఫూన్లో చూపిస్తే పండదు. అదే ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం కూలీలో. మనం ట్రైలర్ చూసి ఏమనుకున్నామంటే ప్రతి క్యారెక్టర్కి ఒక వెయిట్ ఉంది అనుకున్నాం. ఏం లేదు అక్కడ. ఓన్లీ దేవా క్యారెక్టర్. ఇంకోటి, ఈ దేవా క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారో అక్కడ ఏమి ఉండదు. ఆయన 1 నిమిషంలో కథ సైమన్కి చెప్తారు, అంతకుమించి ఏమి ఉండదు. ఫ్లాష్ బ్యాక్ సీన్ 1 మినిట్ మించి కూడా ఉండదు.
సో ఇంక 1 minute ఉన్న ఫ్లాష్ బ్యాక్ గురించి మీరు దాని స్కోపు, ప్రజెన్సు, వెయిటేజ్, గ్రావిటీ ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు. సో ఇట్స్ ఎ టెంప్లేట్ మూవీ, రొటీన్ రివెంజ్ డ్రామా అండ్ ఆ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మీరు వెండి తెర మీద చూడండి. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి నాకు సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒక వెరైటీ స్కోర్ పెట్టాడనమాట. సెకండ్ హాఫ్లో వస్తుంది, రజనీకాంత్ ఉపేంద్ర గారు ఫైట్ అప్పుడు, అది బాగా అనిపించింది. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, ఈజీగా 20 నిమిషాలు లేపొచ్చు అనిపించింది. అండ్ రైటింగ్ కూడా అంతే, కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది. ఇంకా డైరెక్షన్ గురించి చెప్తున్నాను కదా, బిగ్గెస్ట్ లెట్ డౌన్. అసలు లోకి గారి ఫ్యాన్స్ తట్టుకోలేరు, పిల్లలు గట్టిగా పొడిస్తారు. బట్ క్రింజ్ మూవీ అయితే కాదు, డిజాస్టర్ మూవీ అయితే కాదు. ఓకే, ఒకసారి చూడొచ్చు, బట్ మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే గట్టిగా కరిసేస్తారు. లేదు, ఏం ఎక్స్పెక్టేషన్ వద్దు, ఒక స్టాండ్ అలోన్ మూవీ, రజనీకాంత్ గారి టెంప్లెట్ మూవీ, ఒక 4-5 హై మూమెంట్లు ఉంటే చాలు అనుకుంటే వెళ్ళండి. మిగిలిన స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం చాలా తక్కువ చేసుకొని వెళ్ళండి. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఓవరాల్గా నాకైతే ఇలా అనిపించింది, ఆనెస్ట్ రివ్యూ. మీకేమనిపించిందో కామెంట్ కరో. సభకు నమస్కారం, ధన్యవాదాలు.